తెలంగాణలో 3 నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో బీసీల గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై హైకోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో బీసీల గణన పూర్తి చేసేందుకు 2 నుండి 3 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సీజే అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ కు తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు. తదుపరి తీర్పును 3 నెలలకు వాయిదా వేసింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఈ పిటిషన్ వేశారు. బీసీల గణన పూర్తయ్యే వరకు తెలంగాణలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవద్దని స్టేట్ ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీన్ని విచారించిన కోర్టు విచారణను 3 నెలలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిందని తెలుసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో 3 నెలల వరకు కూడా స్థానిక సంస్థలు జరిగే సూచనలు కూడా కనిపించడం లేనట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనిపై ఇటు హైకోర్టులో కూడా విచారణ జరిగింది. అయితే ఈ రోజు జరిగిన విచారణలో మరి 3 నెలల పాటు తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగే సూచనలు లేనట్టు కూడా కనిపిస్తా ఉంది. అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కూడా ఇటు బీసీ సంఘాల నాయకులు కూడా చాలా రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఉంది ఇప్పటికే. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కూడా ఇటు బీసీ కులగణన చేపడతామని కూడా ఇటు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. దానికి సంబంధించిన బిల్లు కూడా పాస్ చేశారు. కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ కూడా ప్రకటించాలని కూడా ప్రధానమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తారా లేదంపై కూడా ఇప్పటి వరకైతే దేశవ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు ఇప్పటికే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీనికి సపోర్ట్ కూడా చేశారు. మరి బీసీ కులగణన చేయాలి, మరి బీసీల లెక్క తీర్చాలంటూ కూడా ఇప్పటికే ఇటు బీసీ సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తున్న నేపథ్యంలో మరి దీనిపై కూడా ఈ రోజు హైకోర్టు కూడా ఇటు విచారణ కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడం కోసం మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ గణన చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరి దీనిపై హైకోర్టు కూడా ప్రభుత్వం ఈ రోజు వివరణ కూడా ఇచ్చింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేది కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీల గణన పూర్తి చేసేందుకు. సతీష్, మీరు అలాగే లైన్ లో ఉండండి. రైట్, తెలంగాణలో 3 నెలల వరకు స్థానిక సంస్థలు జరిగే సూచనలు కనిపించటం లేదు. దీనికి సంబంధించి కోర్టు కూడా 3 నెలలు వాయిదా వేసింది. దీనిపై స్పందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు అడ్వకేట్ రవికుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రవికుమార్ గారు. నమస్తే మేడం. రైట్, ఏం చెప్తారండి దీనిపై? కోర్టు ఏమో 3 నెలల వరకు వాయిదా విధించింది. అప్పటి వరకు కూడా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్ కల్పించడం కోసం తెలంగాణలో బీసీ గణన చేసేంత వరకు కూడా దీని ఎలా జరిగాయండి వాదనలు ఈ రోజు? అది 2019 సంవత్సరంలో మన శ్రీనివాస్ గౌడ్ గారు ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసి వాళ్ళ విచారణకు రావడం జరిగింది. ఈ విచారణ సందర్భంలో హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి తెలంగాణ అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపిస్తున్నప్పుడు ఒక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక కేసును సైట్ చేయడం జరిగింది. వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఇంతకుముందు సుప్రీంకోర్టు స్పెసిఫిక్ గా 2021లోనే కొన్ని సూచనలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా చేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము 3 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పడం జరిగింది. ప్రధానంగా పిటిషనర్ దాంట్లో అడిగినటువంటి విషయాలు ఏంటంటే ఇంతకుముందు ఇస్తున్నటువంటి రిజర్వేషన్సే కాకుండా బీసీల జనాభాను గణన పూర్తి చేయాలి. గణన పూర్తి చేసిన తర్వాతనే ఆ జనాభా ఆధారితంగా రిజర్వేషన్ల సంఖ్యను పెంచాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ విచారిస్తున్నటువంటి క్రమంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను
హైకోర్టుకు తెలపడం ద్వారా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వీరిద్దరిని కూడా ఆదేశించడం జరిగింది. 3 నెలల్లో ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ లో చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో అది రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ రిపోర్టును మాకు హైకోర్టుకు 3 నెలల్లో అందించాలని కోరడం జరిగింది. సో ఈ మనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని కనుక మనం పరిశీలిస్తే ఒక రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్క రాష్ట్రంలో వేరు పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు అనుగుణంగా ఒక దగ్గర జనాభా ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర జనాభా తక్కువ ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనాభా ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు అనేది బీసీలకు సంబంధించినటువంటి పూర్తి జనాభా గణన తర్వాతనే ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ జరగాలి అని కూడా మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఉంది. సో అయితే ఇప్పుడు ఇక్కడ జనగణన పూర్తి కాకుండానే ప్రస్తుతం ఎలక్షన్లకు పోయేటువంటి అవకాశం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా మేము 3 నెలల్లో అది ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది హైకోర్టుకి. మళ్ళీ 3 నెలల్లో రిపోర్టును మాకు ఫైల్ చేయాలని చెప్పి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి 3 నెలల వరకు కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అన్ని కూడా 3 నెలల తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ను ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే జరిగే అవకాశం ఉంది. అంటే రవికుమార్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ పిటిషన్ వేయడం జరిగింది. అవును మేడం. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారే ఈ పిటిషన్ 2019 లో ఫైల్ చేయడం జరిగింది. ఇది బీసీలకు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో రిజర్వేషన్స్ చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే 23 to 24% రిజర్వేషన్ మాత్రమే ఇక్కడ తెలంగాణలో అమలైంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ పూర్తి జనగణన పూర్తి కాకుండా ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్ల బీసీలకు అన్యాయం జరిగింది. దీన్ని జనగణన పూర్తి చేయండి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచండి బీసీలకు అని పిటిషనర్ కోర్టు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా మరొక 2 పిటిషన్లు కూడా ఇదే అంశానికి సంబంధించింది. పూర్తిగా అన్ని 3 పిటిషన్లను కలిపి హైకోర్టు విచారణ చేపట్టడం జరిగింది ఈరోజు. సతీష్, ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని కూడా అందరూ ఆశిస్తున్నారు. రైట్, ఇప్పటి వరకు 3 నెలలు వాయిదా వేయాలని కూడా ఇటువైపు కోర్టు కూడా ఈ రకమైన తీర్పునిచ్చింది. సో ప్రభుత్వానికి సమయం సరిపోతుందా? 3 నెలల్లోన ఈ బీసీ గణన మొత్తం అన్ని కూడా చేసే అవకాశం ఉంటుందా? ఎస్ హిమబిందు, తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే ఇటు బీసీ కమిషన్ చైర్మన్ కూడా నియమించడం జరిగింది. నిన్న నిరంజన్ బాధ్యతలు కూడా స్వీకరించారు. కాబట్టి మరి బీసీ కమిషన్ ఇచ్చే లెక్కల ఆధారంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు బీసీ కులంగా కూడా చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మొన్న ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. మరి స్థానిక సంస్థలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మరి త్వరలోనే కూడా అంటే దాదాపుగా దసరా ముందే ఇటు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా జరుగుతాయని కూడా అందరూ కూడా ఆశించారు. కానీ ఈ నేపథ్యంలోనే మరి ఇక్కడ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా పిటిషన్ వేశారు. మరి దీనిపై ఈ రోజు విచారణ చేసినటువంటి హైకోర్టు మరి పూర్తిగా తెలంగాణ బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే ఇటు స్థానిక సంస్థ ఎలక్షన్లకు సంబంధించి ఇటు జెడ్పీటీసీ గానీ ఎంపీటీసీ గానీ ఎన్నికలు నిర్వహించాలని కూడా స్పష్టం చేసింది. మరి ఈ నేపథ్యంలోనే 3 నెలల పాటు కూడా వాయిదా వేయాలని కూడా చెప్పింది. కాబట్టి మరి 3 నెలలు కూడా తీర్పును కూడా వాయిదా వేయడంతో మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎన్నికలకు 3 నెలల పాటు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 3 నెలల సమయంలో మరి పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు అసెంబ్లీలో కూడా కులగణనకు సంబంధించి కూడా తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. మీరు అలానే లైన్ లో ఉండండి. ఎవరైతే పిటిషన్ వేశారో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్తే మేడం. రైట్, మీరేమని కోర్టులో పిటిషన్ వేశారండి? ఇవాళ కోర్టు కూడా విచారించి 3 నెలలకు వాయిదా వేసింది. అవునండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలని మేము మొదటి నుంచి పోరాటం చేస్తున్నాము. అందులో భాగంగానే మేము న్యాయస్థానంలో కూడా మేము బీసీ సంఘం నుంచి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. చాలా సుదీర్ఘంగా గత 3 నెలలుగా చీఫ్ జస్టిస్ గారి దగ్గర మా వాదనలు వినిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ కులగణన జరగాలి, బీసీ కులగణన జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి వీలు లేదు. కాబట్టి మా అభ్యర్థనను పరిశీలించండి,
కాబట్టి కులగణన జరిగిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము వేసినటువంటి పిటిషన్ కు మేము హైకోర్టుకు చేసినటువంటి అభ్యర్థనకు హైకోర్టు కూడా సమ్మతించింది. బీసీల వాదనలో న్యాయం ఉన్నది, బీసీల కులగణన జరగవలసిందే, బీసీలకు న్యాయబద్ధంగా వాళ్ళ వాటా రాజకీయంగా వాళ్లకు దక్కవలసిందే అని చెప్పి హైకోర్టు కూడా సమ్మతించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో మేము బీసీ గణన చేసిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. ఇందుకు సమయం దాదాపు 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయాన్ని కోర్టు వారు మాకు ఇస్తే మేము ఈ గణన చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున హైకోర్టుకు వాళ్ళు ఒక నివేదిక రూపంలో వాళ్ళు ప్రమాణ పత్రం అందించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి డివిజన్ బెంచ్ స్పష్టంగా బీసీ గణన జరిగిన తర్వాతనే ఆ స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించాలని చెప్పి తీర్పునివ్వడం జరిగింది మేడం. రైట్. అంటే శ్రీనివాస్ గౌడ్ గారు, అంటే బీసీ కులగణన గురించి మీరు ఎప్పటి నుంచి పోరాడుతున్నారు? మేము చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బీసీ కులగణన జరగాలని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ సర్వే చేసింది. ఎస్కేఎస్ సర్వే చేసింది కానీ దాని వివరాలు మాత్రం బయట పెట్టలేదు. కోర్టు కూడా అప్పుడు కూడా మేము 2019లో కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎస్కేఎస్ కుటుంబ సర్వే వివరాలను, కుల సర్వే వివరాలను సమగ్రంగా బయట పెట్టాలని చెప్పి అధికారికంగా వెల్లడించాలని చెప్పి మేము అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోకుండా కేసీఆర్ గారు బీసీ కులగణన గనక బయట పెడితే బీసీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు బయట పెట్టలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటున్నాం. ఒకవైపు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్నాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం, కులగణన సమగ్ర యాత్రలు పెట్టినాం, దీక్షలు పెట్టినాం, అదేవిధంగా కలెక్టరేట్ల ముట్టడిలు పెట్టినాం. ఒకవైపు ప్రజాస్వామ్యయుతంగా ఇలా శాంతియుతంగా ధర్నాలు ర్యాలీలు చేస్తున్నాయి, ఇంకొక వైపు న్యాయ పోరాటం కూడా చేసినాం. కాబట్టి బీసీలు చేసేటువంటి పోరాటంలో ధర్మం ఉంది, న్యాయం ఉంది. కాబట్టి ఈ రోజు న్యాయస్థానాలు బీసీల పక్షాన నిలిచి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు. మేము వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేసి బీసీ రిజర్వేషన్ 42% పెంచిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ మాట నిలుపుకోకుండా ఇప్పుడు 9 నెలలుగా అదిగో కులగణన చేస్తాం, ఇదిగో కులగణన చేస్తామని చెప్పి జాప్యం చేస్తూ ఇంకొక వైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇలా ఉన్నత స్థాయి సెక్రటరియట్ లో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ లిస్టును రెడీ చేసి ఏ క్షణమైనా ఇలా స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వేయాలని కుట్ర చేశారు. దీంతో ఇవాళ మేము హైకోర్టుకు పిటిషన్ వేయడం ద్వారా, న్యాయ పోరాటం ద్వారా ఈ రోజు ప్రభుత్వం చేసేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ అడ్డుకోగలిగినాం. ఇవాళ బీసీ కులగణన తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇలా ఒకవైపు ప్రజాస్వామ్యయుతంగా ఇంకోవైపు న్యాయ పోరాటం చేసి ఇలా ప్రభుత్వాన్ని ఇలా తలగ్గేటట్టు చేసి ఇలా కులగణన చేసేటువంటి పరిస్థితి ప్రక్రియ మేము చేయగలిగినాం. అంటే శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు 3 నెలలు ప్రభుత్వాన్ని టైం తీసుకుంది. మరి ఈ టైంలో మొత్తం కూడా కులగణన జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? మళ్ళీ లేకపోతే ఇంకా టైం తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారా? ఎలా ఉండబోవచ్చు? అలాగే ఇప్పుడు బీసీలకు కులగణన జరిగితే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయండి బీసీలకు? ఇప్పుడు మేము స్పష్టంగా చెప్తున్నాం, బీహార్ రాష్ట్రంలో 9 కోట్లు ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలోనే నెల 15 రోజుల్లోనే కులగణన పూర్తి చేశారు. ఇక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభాని కులగణన చేయడానికి మనకు 15 రోజుల నుంచి నెల రోజులు చేసేటువంటి సాఫ్ట్వేర్ మన దగ్గర ఉన్నది. గతంలో 2014లో సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ సర్వే చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ అయి ఉంది మన దగ్గర. ఆల్రెడీ ఇక్కడ కులగణన చేయడానికి శిక్షణ పొందిన ఉద్యోగులు ఉన్నారు. గ్రామ స్థాయిలో చూసుకుంటే మేడం విలేజ్ సెక్రటరీ ఉన్నాడు, తర్వాత విలేజ్ సంబంధించినటువంటి ఆశా వర్కర్లు ఉన్నారు, విలేజ్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి వాళ్ళతో పాటు శిక్షణ పొందినటువంటి ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి మనకు పెద్ద సమయం తీసుకోదు. ప్రభుత్వం ఇవాళ కోర్టుకు 3 నెలల సమయం కోరింది, కానీ
ఇవాళ ప్రభుత్వం కనుక అనుకుంటే నెల నుంచి నెల 15 రోజులనే రాష్ట్రంలోని 4 కోట్ల మంది మొత్తం సమగ్ర కులగణన చేసేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికైనా పట్టింపులకు పోకుండా కులగణనకు వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఇప్పటికైనా కులగణన ద్వారా ఇవాళ బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారు కాబట్టి మీరు ఈ కులగణన చేస్తేనే బీసీలు రేపు భవిష్యత్తులో నమ్ముతారు. రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పి ఆయన ఒకవైపు అంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ నాయకులు ఈ కులగణన స్కిప్ చేయాలి, ఈ కులగణన తప్పించుకోవాలి, గ్రామ పంచాయతీ కేంద్రం నుంచి నిధులు రావనే డొంక సాకులు మాటలు మాట్లాడుతూ ఇలా దీన్ని తప్పించుకోవాలని చూసారు. కానీ ఇలా హైకోర్టు తీర్పుతోటైనా ప్రభుత్వం వెంటనే రేపే 24 గంటల్లోగా ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి, వెంటనే కులగణన చర్యలకు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. అంటే శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది అనుకున్న, ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే బీసీ సంఘం అధ్యక్షుడిగా అంటే మీ నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు? ఇప్పటి వరకైతే కోర్టు తీర్పులు మాకు అనుకూలంగా ఉన్నాయి, ధర్మం వైపు ఉన్నాయి, న్యాయం వైపు ఉన్నాయి. మేమేమడుగుతున్నాం మేడం, మా జనాభా ఎంత ఉందో ఆ జనాభా లెక్కలు తీయండి అని మేము అడుగుతున్నాం. నిన్ననే ఈ రోజు మీడియాలో చూసాం, నల్లమల్లలో పులులు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, తోడేలు ఎన్ని ఉన్నాయి లెక్కలు తీసారు. ఈ దేశంలో జంతువులకు లెక్కలు తీస్తున్నారు కానీ మనుషులకు లెక్కలు తీస్తలేరు. కాబట్టి మనుషులకు లెక్కలు తీయాలి, మాకు ఇతర కులాల వాటా వద్దు. మేము 40% ఉంటే 40%, 50% ఉంటే 50%, విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మా వాటా రావాలి. అప్పుడే ఇవాళ ఎదుగుతున్న ఇతర వర్గాలతో పాటు బీసీ సమాజం ఎదగడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాదు కూడదు అంటే పోరాటాలు ఉద్యమాలు మాకు కొత్త కాదు. గతంలో మండల్ కమిషన్ ఉద్యమం చేశాం, మురళీధర్ రావు కమిషన్ సమయంలో ఉద్యమం చేశాం. ప్రభుత్వాన్ని దిమ్మ తిరిగేటట్టు ప్రభుత్వం మీసాలు లెక్క చేసి బీసీలను తక్కువ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఈ నెల 25 తారీఖు నాడు మేము చలో హైదరాబాద్ లక్షలాది మందితో హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమం పెట్టాం. కులగణన మార్చి పేరుతోటి లక్షలాది మందిని హైదరాబాద్ తరలించబోతున్నాం. బరాబర్ ప్రభుత్వం పాజిటివ్ ఉంటేనే మేము ఇలా ప్రభుత్వాన్ని సహకరిస్తాం, లేకపోతే మాత్రం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము మెడలు వంచి ప్రభుత్వం మా హక్కులు సాధించుకునే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. అంటే శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు బీసీలకు మంచి జరగాలనే ఉద్దేశంతో కులగణన జరగాలని చూస్తున్నారు. కానీ కొంతమంది బీసీల సంఘాలు కూడా ఇప్పుడు బీసీ కులగణనకు వ్యతిరేకంగా కూడా కోర్టుకు వెళ్తామని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతారు? మేము ఖచ్చితంగా కులగణన జరగాలని కోర్టుకు పోయినటువంటి వాళ్లకు మేము ఒకటే విజ్ఞప్తి, మీరు కోర్టుకు పోతున్నారు అంటేనే మీలో న్యాయం లేదు, మీలో అధర్మం ఉందని అర్థమైపోయింది. ఇలా ఏ జనాభా లెక్కలు ఉన్నాయని అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు 10% కల్పించారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఎందుకు 10% రిజర్వేషన్ కల్పించారు? ఎవరు కల్పించాల్సి వచ్చింది? కాబట్టి ఇవన్నీ మర్యాదగా మా వాటా మేము ఎవ్వరి జోలికి పోము, ఎవరి వాటా మేము గుంజుకోము. మా వాటా మాకు కావాలి, మా షేర్ మాకు కావాలి. ఉత్పత్తిలో మేమున్నాం, సేవ చేసేదంటే మేమున్నాం, పన్నులు కట్టేదంటే మేమున్నాం. అప్పుల్లో మాకు సగభాగం ఇస్తారు కానీ సంపదలో మాకు సగభాగం ఎందుకు ఇయ్యరు? కాబట్టి మేము మెజార్టీగా 60% జనాభా బీసీలో ఉన్నాం. కాబట్టి మా వాటా మాకు ఇవ్వాలని అడిగినప్పుడు వ్యతిరేకంగా కోర్టులు పోతే కోర్టులో పోరాటం చేస్తాం. అదేవిధంగా బయట పోరాటం చేస్తాం, రోడ్ల మీదకి వస్తాం. ఖచ్చితంగా మేము మా జాతి కోసం ఎంతకైనా తెగించి కొట్టాడుతాం. రైట్. అంటే వచ్చే జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావించచ్చా, లేకపోతే ఇంకా లేట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పటికే వరకు ఆలస్యం అయింది కదా. లేదు మేడం, ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం కనుక అప్రమత్తతతో ఉండి బీసీ సంఘాలతో చర్చలు జరిపితే ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కులగణన కంప్లీట్ అయ్యేది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ మూసి ఇప్పుడు 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది? 3 నెలల నుంచి కులగణన ఎందుకు చేయదు? చిత్తశుద్ధి ఏమైంది ప్రభుత్వానికి? అంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించింది. ప్రభుత్వం ఓట్ల కోసం ఎన్నికలకు ముందుకు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడితే ఎవరు నమ్మరు. రేపు భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది, అక్కడ రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ప్రధానమంత్రి కావాలంటే మెజార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి, కులగణన మీద మాట నిలుపుకోవాలి. ఇవన్నీ హామీలను విస్మరించి రేపు ఏ ముఖం పెట్టుకుని బీసీల ఓట్లు అడుగుతారు? రేపు ఏ ముఖం పెట్టుకుని బీసీల దగ్గరికి వస్తారు? ఖచ్చితంగా మేము నిలదీస్తాం, కడిగి పారేస్తాం వాళ్ళని.
ఇప్పటికైనా కులగణన చెయ్యాలి, మా వాటా మాకు మర్యాద ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం దేశంలో ఒక విప్లవం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సతీష్, అంటే వచ్చే జనవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? ఇంకా లేట్ అవ్వచ్చా? ప్రభుత్వం ఏ విధంగా 3 months లో కూడా కంప్లీట్ చేయగలదా? కంటిన్యూ. ఎస్ హిమబిందు, అయితే గవర్నమెంట్ ఒకటే చెప్తుంది, ఈ యొక్క బీసీ కులగణన చేయాలంటే మాత్రం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోర్టు కూడా తెలిపింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు బీసీ కమిషన్ చైర్మన్ కూడా నియమించారు. కాబట్టి మరి వాళ్ళు ఇచ్చిన డేటా ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటు బీసీ కులగణన కూడా చేపట్టేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి గత 10 ఏళ్లలో కూడా ఆ బీసీ కులగణన కూడా జరగలేదు. కాబట్టి మరి బీసీల లెక్క తేలాలి, మరి మేమెంతో మాకంతను కూడా ప్రధానంగా బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీ కులాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కూడా ప్రధానంగా డిమాండ్ అయితే గత కొన్ని సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చూస్తుందో చూడాలి. మరి ఈ 3 నెలల్లో మాత్రం దీనిపై కూడా కులగణన చేపడతామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎందుకంటే మనం చూసాం, మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్లు కూడా దీనిపై కూడా తీర్మానం కూడా ప్రవేశపెట్టారు, బిల్లు కూడా పాస్ చేశారు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు బీసీ కులగణన ఇటు బీసీల రిజర్వేషన్లపై కల్పించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు బీసీ కమిషన్ చైర్మన్ కూడా నియమించడం జరిగింది. మరి ఆయన నిన్ననే బాధ్యతలు కూడా స్వీకరించారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ త్వరలోనే ప్రారంభిస్తామని కూడా ఆయన నిన్న ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మరి బీసీలకు మేలు జరిగే విధంగా 1 month లో కులగణన చేశారు, బట్ అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగే అవకాశం ఉందా? తప్పకుండా. అయితే పూర్తిగా కులగణన అనేది కూడా జరగాలి. మరి ఎందుకంటే ఇప్పటికే దాదాపు 15 సంవత్సరాల క్రితం కూడా కులగణన జరిగింది. కాబట్టి మరి ఇప్పటి లెక్కలు కూడా చాలా తేడా ఉన్న నేపథ్యంలో మరి బీసీలకు ఇటు రాజ్యాంగ పదవిలో కూడా చాలా వరకు అన్యాయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థ కోటాల్లో కూడా 42% కూడా రిజర్వేషన్లు ప్రకటించాలని కూడా ప్రధానంగా బీసీ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి బీసీ కులగణన జరగాలని కూడా ప్రధానంగా దేశవ్యాప్తంగా అయితే చర్చ కొనసాగుతుంది ప్రధానం. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చేశాయి. కాబట్టి మరి వాళ్ళు చేసిన విధంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే దీనిపై తీర్మానం కూడా చేసడం జరిగింది. కాబట్టి మరి దీనికి దాదాపు 2 నెలల నుంచి 3 నెలల గడువు కావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కూడా కోవడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు బీసీ గణన కూడా పూర్తయ్యే వరకు తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అది కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఇటు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవద్దని కూడా స్టేట్ ఈసీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కోర్టు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కోర్టు కూడా 3 నెలల పాటు కూడా వాయిదా వేసింది. మరి 2-3 నెలల్లో ఇటు బీసీ కులగణన సంబంధించి కూడా పూర్తి చేసిన తర్వాతనే మరి స్థానిక సంస్థ ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీసీ కులగణన జరిగిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి 2-3 నెలల్లో